ఇండియా వరల్డ్లోనే లార్జెస్ట్ యూత్ పాపులేషన్ ఉన్న కంట్రీ. కానీ ఒక షాకింగ్ ట్రూత్ ఏంటంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ రిపోర్ట్స్ ప్రకారం ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 7 to 8% రేంజ్లో ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ ప్రకారం యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 20%కి పైన ఉంటుంది. అండ్ ప్రతి 5గురిలో ఒకరికి జాబ్ లేదు అని, ఇంకా ఇండియాలో 50% ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఎంప్లాయబుల్ కారు అని చెప్తుంది. అంటే డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా జాబ్ కి రిక్వైర్డ్ స్కిల్స్ లేవు అని అర్థం. ప్రతి సంవత్సరం లక్షల మంది యూత్ గవర్నమెంట్ జాబ్స్ కోసం అప్లై చేస్తున్నారు, కానీ వేకెన్సీస్ మాత్రం వేళ్లలో ఉంటున్నాయి. జాబ్స్ లేకపోవడం వల్ల కొన్ని స్టేట్స్ లో గ్రూప్ డి జాబ్స్ కి కూడా లాక్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఇంజనీర్స్ కూడా అప్లై చేస్తున్నారు. మన ఇండియాలో లక్షల మంది యూత్ జాబ్స్ కోసం సర్చ్ చేసి ఫైనల్ గా గివ్ అప్ చేస్తున్నారు. అండ్ దాన్ని డిస్కరేజ్డ్ వర్కర్స్ అంటారు. అది అన్ఎంప్లాయ్మెంట్ లో కూడా కౌంట్ అవ్వదు. అంటే యాక్చువల్ అన్ఎంప్లాయ్మెంట్ నంబర్ మన ఇమాజినేషన్ లో కూడా రాదు. అంటే సిచ్యువేషన్ ఎంత వర్స్ట్ గా అయిందో అర్థం చేసుకోండి. ఇంకా ప్రైవేట్ సెక్టార్ కి వస్తే 12 to 14 hours వర్క్, లో శాలరీ అండ్ నో జాబ్ సెక్యూరిటీ. ఇది మన ఇండియన్ యూత్ యొక్క రియాలిటీ. మన గవర్నమెంట్ ఎంతకి దిగజారిపోయింది అంటే వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అని, 4th లార్జెస్ట్ ఎకానమీ అని, విశ్వగురు అని, డిజిటల్ ఇండియా అని, రామ్ మందిర్ అని, బాబ్రీ మస్జిద్ అని, ఆర్టికల్ 370 అని, మేక్ ఇన్ ఇండియా అని చెప్తూ డప్పు కొట్టుకోవడం తెలుసు, కానీ జాబ్స్ ప్రొవైడ్ చేయడం మాత్రం ఎవ్వరికి చేతన కాదు. సో నేను యూత్ కి చెప్పేది ఒక్కటే, ఎలక్షన్స్ టైంలో వీళ్ళు ఇచ్చే దొంగ వాగ్దానాలను నమ్మకండి. క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. మనం సైలెంట్ గా ఉన్నంతసేపు వీళ్ళు దొంగ రాజకీయాలు చేస్తూనే ఉంటారు. యువత మేల్కోవాలి అండ్ క్వశ్చన్ చేయాలి. అప్పుడే మార్పు అనేది తెలుస్తుంది. మరి ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి? కమెంట్స్ లో చెప్పండి.